वाय गुरवे नमः गुरवे सर्वलोकानां श्री भवरोहिणं निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः గురువుగారు కవి హృదయాలు తెలియాలని కవుల హృదయాలు తెలియాలని దక్షిణామూర్తి నమస్కారం ఇస్తూ చెప్పడానికి ప్రారంభిస్తున్నాను. హరిశ్చంద్రుడిని నాకు చెప్పుకుంటున్న సఫలు అయ్యాలంటే అందరూ మాట్లాడటం అయిపోయింది. అన్నీ చక్కగా విన్నాడు మహారాజు ఉత్తమ మహాప్రభువు విన్నాడు. అసలు ప్రసన్నమైన బలబంధుడు ఆరాధన తను కూడా ఆ విని తను కూడా కొంత చెప్పాడన్నమాట. అన్ని యొక్క అధ్యక్షపదాన్ని ఉపసంహరించాలి కదా, అవన్నీ కూడా అదంటే ప్రాకృత భాషలో కూడా బహుళమైన ఆత్మతో ఆ విధంగా చెప్పగానే పులకేసి అశోకవర్ధనుడు విక్రమాదిత్యుడు ప్రతాపరుద్రుడు మహాసభా సముద్రగుప్తుడైనటువంటి నవరత్న విరాజితుడు వాడు, అదే మనోజవశాలైన శాలివాహనుడు ఉత్తమ ప్రభుడు అందరూ కూడా పెద్దలకు అల్లరు కూడా శుభోతకములుగా మధుద్వంలో ప్రాకృత మళ్ళీ ఆయన కూడా అని చెప్పారని బాగుంది. ఒకళ్ళు చక్కగా సంతోషంగా మాట్లాడుకున్నారు. అలా ఉంటే హర్షజడమైన ఆ సభ అనుకరించే ఆ సభాంతర ఖచ్చిత చిత్రాళిభూతి శ్రద్ధ రూప సంగ్రహార్థం సల్పబడిన యంత్ర సమితి క్షణమాగినట్టులయ్యే. యంత్ర సమితి అంటే రంగురాటంలో కూర్చుని అలా తిరిగి ఆగిపోతే ఎలా ఉంటుంది అలా ఉన్నారు. హర్షజడమైన హర్షంతో అంత స్తంభించిపోయారు. ఇంక ఇతర లోకవాసం లేదు. అందరూ నవ్వుకుంటా పద్యగానాలతోటి ఆ కవులు యొక్క అందరం చూసుకుంటే అప్పుడప్పుడు కవులు ఈ ఉన్నటువంటి కవులు కూడా అందరూ చూస్తుంటే అందరూ చూసి సంతోషంగా ఉండిపోతుంటే ఖచ్చిత చెక్కబడినటువంటి ఆ సభాంతరంలో చెక్కమును బొమ్మలు అయిపోయాక ఖచ్చిత చిత్రాళిభూతి చూనవే చాలా శ్రద్ధ రూప సంగ్రహం శ్రద్ధ రూపానికి అర్థం తగినట్లుగా శ్రద్ధార్థంలో జంట ఉన్నట్టుగా చేస్తుంటే యంత్ర సమితిగా ఒక్కసారి రంగురా తిరిగి ఆగుతారు. అలా ఉంది అక్కడ. మరియు అలా ఉండగా ఆ అఖిల విద్య ఆశ్రమ తత్వం అలా ఉంది. అఖిల విద్యకు ఆశ్రమమైన ఒక తత్వగురుడు తత్వంతో ఆధ్యాత్మిక తత్వ వేదతత్వ సాహితీ తత్వం ఏదైనా సరే అలాంటి తత్వ ఒకడు చెప్తున్నాడట. ఏం చెప్తున్నాడు? దీనారటంకాల తీర్థమాడించి కవి సార్వభౌముల గారవించి పల్లకి తనకేలబట్టి ఊరేగించి కవి పితామహులకు ఉత్సవము సరిపి అగ్రహార శతములయ్యై బుధావళికి అడిగిన కావులంద సంగి అక్షరలక్షర అర్పించి నిస్పృహల్ సైతమ్ము గైకొన సత్కరించి సలిపెజయ్య వసంత సమయోత్సవములు ఉత్తమ ప్రభుడు మహోద్వరములు వివిధ జనులు ఒకంత విశ్రాంతి కననీమి తమగములను ఉత్సవమునుగా అంత అయినాక శ్రీనాథు మన నిజంగా శ్రీనాథుడు వచ్చాడా అనుకున్నాను. అలా చెప్పాడ. అలాగే పల్లెకి కవిపితామోతుడు అలసాయ పెద్దగా కృష్ణదేవరాజు పల్లెకి మోసాడా అన్నట్టుగా అలా అన్న అయిపోయింటారు. అగ్రహాలు ఇచ్చినటువంటి బుధావుడు అందరూ కూడా ఆ రోజు మహాకవులకి రాజులు అగ్రహాలు ఇచ్చేవారు. అగ్రహాల్లో ఉంటానికి ఇల్లు నువ్వులు ఇచ్చి అవి వీధులను ఇచ్చి దాంట్లో నీళ్లు అన్ని రకాల సదుపాయాలు చేసి వాళ్ళకి అగ్రహాలు ఇచ్చేవారు. వాళ్ళకి ఎందుకు ఉంది. ఇప్పుడు అవన్నీ కరణాలపై నాశనం అయిపోయింది రాష్ట్రం. అలా కూడా అలా అడిగి ఎవరైతే వాళ్ళకి ఇచ్చేవాడు. అక్షరక్షరలర్పించి నిస్పృహలు సైతం కైకొని సత్కరించి ఎవరైనా దేవుడికి అక్షరక్షర జపం చేస్తే పుణ్యం వస్తుంది. కానీ అక్షరక్షరి డబ్బులు ఇచ్చేట అందరికి కూడా. అలా ఎవరు ఇచ్చింది ఎవరు? విరూపాక్షస్వామి దగ్గర మహారాజు దగ్గర సరే అంత అదృష్టం. విరూపాక్షస్వామి నాట్యం విరూపాక్ష ఒరే నాట్యం చేసేసింది. అలా కూడా మనిలోని మహామనుడు కాబట్టి ఉత్తమను కాబట్టి పేరే ఉత్తమ సాధకత్వం చేస్తున్నాడు అన్నమాట. చూసిన ఆరోగ్య సత్తుంటే ఆ జయమేంటి శుభం కలిగిన వసంత యొక్క సమయోత్సవములు వసంత ఉత్సవాన్ని కూడా ఉత్తమ ప్రభుడు మహోజ్వలంగా అన్ని రకాల దీనులు కూడా ఒకంత విశ్రాంతి లేకుండా కష్టపడినటువంటి చేసే అందరూ కూడా వాళ్ళ యొక్క దాన్ని మునిగిపోయి తేలారు. వాళ్ళందరూ కూడా ఉత్సవంలో అయిన తర్వాత అందరూ సత్కరించారు. ఇమ్మెయి హర్షపృష్ట జనాకీర్ణమ్మకు మహామహునం ప్రవర్తిల్లిన అయ్యై విశేషములు తమ దేశముల జనములను ఎరిగించుతూ తమకమ్ములం పాతాళాధిప ప్రముఖులు పరివారమున వారు తమ యుద్ధం గల శ్రద్ధ ఛాయాగ్రహములకు బహుముగ యంత్ర విశేషములందు పదిలపరుచుకొని ఎక్కువ విషయములను విజ్ఞానులకు వారి వలన ఎరిగికొని స్వదేశ భాష కావ్యములుగను వాణి ప్రబంధించుకొని కృతార్థత్వమునందులను కించిదు అవశిష్టములుగా అమ్మహమ్ములు పరిపూర్ణములవుడయు అందకనాడు భావి వసంతోత్సములకు జీవకర్రయ్యకు
బాహులయ్య జనమునకు సూచకముగా అచిర వస్తువులకు గణపతి నవరాత్రులను మంగళాచరణముగా ఇలా ఉండగా ఇలా అందరి యొక్క ఈ విధంగా మహా చేసిన తర్వాత అందరి యొక్క పుష్టం అంటే మనసు పుష్టి అయిపోయింది, తృప్తి వచ్చింది. మనసు పుష్టం అంటే మనసు నిండింది, డబ్బులతో కాదు మనసుతో నిండింది అన్నమాట. ఇంకా ఎంత అదృష్టం, ఎవరు కూడా సంతోషించారు. అలా జనాకంతో కూడినటువంటి ఆ మహము జనంతో ఒక యజ్ఞంలా జరిగింట, అంతా కూడా 9 ఒక యజ్ఞంలా జరిగింట. మహామహం అంటే ఒక యజ్ఞం అయినటువంటి ఆ విశేషాలను కూడా అన్ని రకాల దేశాల్లో ఖండాంతో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ స్నేహం పెంపొందించుకొని ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చెప్పుకుంటూ పాత నాగలోకం వాళ్ళు పాత అని ఒకళ్ళు తమ వద్ద ఉన్నటువంటి విద్యలు ఒకళ్ళు చెప్పుకుంటూ ఆ ఛాయ అనేకటువంటి విషయాలు కూడా యంత్ర విశేషాలు చెప్పుకుంటూ మంత్ర విషయాలు చెప్పుకుంటూ అలా ఒకళ్ళు భద్రపరుచుకుంటూ ఒకళ్ళు నిలుచుకుంటూ అనేక విషయాలను పెద్దల దగ్గర నేర్చుకుంటే విధువుల దగ్గర తెలుసుకుని వీడు కూడా తెలుసుకుంటూ వాళ్ళ యొక్క దేశాభిమాన్ని వెదజల్లుకుంటూ భాష కావ్యాన్ని కూడా సంగీతాన్ని కూడా చక్కగా చేసుకుంటూ వాడిని చక్కగా అనుసంధించుకుంటూ కూడా వాళ్ళు కృతాద్భుతం పొందారు. అమ్మయ్య అంటే ఇలా ఉండగానే కించిత్ అవశిష్టములుగా కొంచెం దిగిన తర్వాత ఆ మహామహములు పూర్తిగా అయింది. వెంటనే ఒకనాడు రాబో వసంతోత్సవములకు ప్రాణమేటువంటి ఆ బాహులేని జననమునకు సూచకముగా కార్తీకేయులకు సూచకంగా గణపతి అచిరమైనటువంటి చిరమంటే అచిరం దగ్గరగా ఉన్నటువంటి గణపతి నవరాత్రులు వచ్చాయి. ఆ గణపతి నవరాత్రులు యొక్క చెప్తున్నారు. వక్రనాసుడేగాడు వారణ భక్తులుండు అయ్యు తా సుముగత్వమందువాడు నెలను తాల్చుటే కాదు కలు గజాసును కూల్చి గరిక పూజకి మెచ్చుగాంచువాడు చపల శృతియే కాదు కపట వారుడయ్యున్ సర్వార్థ సిద్ధుల సంగువాడు లక్ష్మియున్నరి యుండ లలిత విద్యలకెల్ల విహుడయ్యున్ వర్ణినా వెలయివాడు తల్లిదండ్రుల బోడు వదనము వాడు నరుడు తనువున ముఖమున హరినైన విఘ్ననాథుని శశికాంత విగ్రహము దర్శనం ఇచ్చే ఒక శిల్పి ధరణి బతికి. ఇలా ఉండగా ఓ బొమ్మ పట్టుకొచ్చేయండి. ఆ బొమ్మ ఎలా వక్రనాసుడే కాదు వారణ భక్తుడు, వంకర మొహం ముక్కు గలవాడే కాట వారణవత్తుడు ఏను మొహం గలవాడు. ఆయన తాను సుహుమత్వనందు ఎప్పుడు సుహుమత్వంతో నిశ్చలంగా ఉంటాడట. భయంకర ఏనుముఖం తగ్గ భయంగా ఉండట. నెలను దాల్చుడే కాదు కలు గజాసుని కూల్చి గరిగ పూజకి మెచ్చుగాంచువాడు. ఎంత దుష్టులే చంపేస్తాడు, గజాసుని కూడా చంపేశాడు వాడు. అలాంటి వాడిని కూడా చేతి కాకుండా నెలను దాల్చుడే కాదు, చంద్రుని దాల్చుని కాకుండా వస్త్రం ధరించి కాకుండా చిన్న గడ్డికే ముచ్చుకొని అందరినీ రక్షించేవాడు. చపల శృతియే కాదు కపట బాణుడయ్యున్ సర్వార్థ సిద్ధులసువాడు. చపలుడు వినాయకుడు స్థిరంగా ఉండడంటాడు. వాడు తొండ అటు కలుగుతుంది, స్థిరంగా ఉండదు కదా అది శృతి అన్నమాట. చపల శృతిగా అటు తిప్పుతాడే కానీ కపటం అంటే అసలు తెలియదు. కపటం అంటే మోసం తీయడానికి, మోసాన్ని నివారించలేక మోసం తట్టుకోలేడు. వాడిని యుద్ధం చేసి మళ్ళీ అందరినీ సమర్థిస్తాడనమాట. సర్వార్థ సిద్ధుల సంగువాడు అన్ని సిద్ధులు వాళ్ళకి ఇస్తున్నాడు. లక్ష్మియున్నరియుండ లలిత విద్యలకెల్లా. లక్ష్మి ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల విద్యలకు కూడా విహుడు ఈయనే అలా ప్రకాశిస్తున్నవాడు. తల్లిదండ్రుల బోలు వదనము వాడు, తల్లిదండ్రులాగా అధనాస్తత్వం కలవాడు. నరుడు తలపు నముగము హరియునైన విఘ్ననాథుని శశికాంత